వెంకటరెడ్డి గారు పబ్లిక్ కాలర్ ఉన్నారు. శశిభూషణ్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఉచిత పథకాలకు సంబంధించి ఇవ్వవలసిన అవసరం లేదా, ఏ పథకాలు అవసరం, ఏ పథకాలు అవసరం లేదనే అంశంపై చర్చ సాగుతుంది. ఆ చర్చను మీరు చూశారు. సో ఇక్కడ జరుగుతున్న చర్చను కూడా మీరు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్పదలుచుకుంటున్నారు రాజకీయ పార్టీలు? సార్, ఈ పథకాలన్నీ ఏ పథకాలైనా సరే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలని బతికించుకుంటారు. ఆ ఎలక్షన్ లో నెగ్గికి రావాలి. తమిళనాడు చూసారంటే అక్కడ పోటీగా ఎలాగా ఉచిత పథకాలు ఇచ్చి ఎంతంత డబ్బుల్ని, ఎంతంత బడ్జెట్ ని, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది, వీళ్ళు పథకాలు ఇవ్వటం వల్ల వచ్చి ఇదేంటి, తర్వాత బడ్జెట్ పెరిగిపోయి లోటు బడ్జెట్ ఎంత అవుతుంది, తర్వాత జనాల మీద ఏ విధంగా అధిక భారాలు వేస్తారు, పన్నుల రూపంలో వేస్తా ఉంటారు. పథకాలంటే అవి ఒకటే అండి. పేద ప్రజలకు ఏదైనా ఉన్నట్లయితే వైద్య కానీ వైద్యంలో అక్కడ ఇవ్వాలి. రైతులకి, ముఖ్యంగా రైతులకి ఎక్కువ ఇవ్వాలి. పేద రైతులకి ఏ విధంగా మీరు పేద రైతు అనేది ప్రామాణికి ఎలా తీసుకుంటారు? అక్కడ ఆడ రైతులు ఉంటారు, మగ రైతులు ఉంటారు, కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. శశిభూషణ్ గారు మీరు వ్యవసాయం చేస్తారా? శశిభూషణ్ గారు, మీరు వ్యవసాయమేనా చేసేది? నేను వ్యవసాయం చేయనండి. నేను చదువుకున్న వాడిని. నేను ప్రిన్సిపాల్ అండి, కాలేజీ ప్రిన్సిపాల్ అండి. ఇక్కడ ఈ రోజు ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడానంటే, శశిభూషణ్ గారు, ఈ రోజు వ్యవసాయం చేయాలంటే రైతులకు ఈ ఉచిత పథకాల వల్లే కూలీల కొరత ఏర్పడుతుంది, కూలీలు దొరకట్లేదు, ఇబ్బంది అవుతుందన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాస్తవమేనా? బ్రహ్మాండంగా అవును. ఈ ఉచిత పథకాలు ఇచ్చేటప్పటికి ఎవరికారు పనుల్లోకి రాట్లా, సోమరిపోతులు చేస్తున్నారు. పక్కా అది ఉచిత పథకాలు ఎక్కువ అందజేస్తున్నారంటే మనుషులు సంపాదించుకునే విధానాలని పక్కకి పెట్టేసేసి వాళ్ళకి అప్పచెప్పడం వల్ల సోమరిపోతులు చేస్తారు. నేను ఒక్కడే అనడం కాదు, ప్రపంచం అంటుంది, సుప్రీంకోర్టు తిడుతుంది. వీళ్ళు తిట్టినా సరే వాళ్ళ పార్టీల కోసం ఇవన్నీ పథకాలు ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ ఉంటే ఇప్పుడు ఇచ్చిన పథకాల కన్నా 4,000 ఇచ్చేది 10,000 ఇస్తా ఉంటారు, 10,000 ఇచ్చేది 15,000 ఇస్తా ఉంటారు, ఆ ఓడి అంటారు, ఈ ఓడి అంటారు, రకరకాల అప్పచెప్పేస్తారు. ఆ డబ్బు. థ్యాంక్ యూ శశిభూషణ్ గారు. మీ అంశాలను ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ వింటూ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ అధిష్టానాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరో కాలర్ ఉన్నారు, ప్రభాకర్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు, ఏ రాష్ట్రంలో చూసినా దేశంలో ఉచిత పథకాలు లేనిదే అధికారంలోకి రాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఉచిత పథకాల వైపే మొగ్గు చూపుతారు అనేది కూడా రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? సార్, ఇందులో ఏ పార్టీ అతీతంగా లేదు సార్. ఇప్పుడు ఈ ఒక పార్టీ ఇంత చేస్తే ఇంకో పార్టీ దానికంటే ఎక్కువ చేయాలనే ఉన్నది. కానీ అసలు సామాన్యునికి కరెక్ట్ గా ఈ ఫ్రీ పథకాలు అందుతలేవు. యాక్చువల్ గా కొన్ని పథకాలు ఉన్నాయి సార్. అవి వాటి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అది ఇంపార్టెంట్ సార్. అతనికి ఒక హోదా వచ్చింది, ఇంట్లో ఒక మర్యాద, ఒక పిల్లలు అతనికి అయ్యో నాకు మా తండ్రికి 2,000 వస్తున్నాయి అని ఒక దానికి ఒక ఇది వచ్చింది, అది మంచిగుంది. తర్వాత ఈ భర్త చనిపోయిన వాళ్ళకు ఇవి ఇంపార్టెంట్ సార్. అవి కొన్ని. తర్వాత ఉచిత బస్సు పథకం సార్, అది ఆర్టీసీని రేపు ఏ పరిస్థితిలో చూడాల్సి వస్తుందో అని మేము అంతా చూస్తున్నాము. ఆర్టీసీ కార్మికులను ఏ రూపంలో వాళ్ళని రోడ్డు పైకి చేస్తున్నారో చూడండి సార్. ఇది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఏమి చెప్తలేదు సార్. దీనికి అసలు దీనికి అబ్జెక్షన్ లేకపోతే ఒక కమిటీ అన్న సెంట్రల్ వేసేసి అసలు ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలా వాటిని పార్టీలను ఎక్స్ప్లెనేషన్ అడిగి అది అలా పొందపరిస్తే బాగుంటుంది సార్. తప్పకుండా మీ సూచనలను ఐ న్యూస్ పాలకుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నమే ఈ రోజు ఈ చర్చ. రైట్. ఇక నెల్లూరులో ప్రజలు కూడా ఉచితాలకు సంబంధించి తమ